చల్లచల్లని వాతావరణంలో అల్లం పచ్చడితో పాటు రాగులు పెసర్లతో పెసరట్టు ఎలా చేయాలో ఈరోజు నా వీడియోలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. క్లైమేట్ చాలా కూల్గా అయిపోయింది కదా. ప్రతి ఇంట్లో వంట చేసేవాళ్ళు ప్రతి షెఫ్ ఒక డాక్టర్ అన్నది నా ఉద్దేశం. తమ్నేల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏం వీడియో నేను చేస్తున్నాననేది. కరెక్ట్ అండి. అల్లం పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. అది ఎలాగో మీరు చూడండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఇందులో 2 స్పూన్స్ శనగపప్పు, కొంచెం ఇది వేగుతుండగానే 2 స్పూన్స్ మినుములు వేస్తున్నాను నేను. మినుములు కూడా కొంచెం వేగుతుండగానే 2 స్పూన్స్ ధనియాలు. ఇది మంచి పచ్చి వాసన వేసిపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను జీలకర్ర, ఇది కూడా కలిపి ఇప్పుడు ఇందులోనే 1 గుప్పెడు ఎండుమిర్చి వేసుకోవాలి. మంచి క్వాలిటీ తీసుకుంటే కారం బాగుంటుంది. ఆల్రెడీ అల్లంలో కారం ఉంటుంది కదా, నేను అందుకే ఎండుమిర్చి కొంచెం చూసి కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 1/2 కప్ కన్నా ఎక్కువనే ఉన్నాయి అల్లం పీసెస్. మంచిగా శుభ్రం చేసుకొని కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. పచ్చి వాసన పోయి మంచిగా గుమగుమలాడే అరోమా రావాలి. అప్పటి వరకు వేయించాలి అల్లంని కూడా కలిపి. ఇప్పుడు ఇందులోనే 1 గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. చూస్తున్నారా, ఈ మినుములు శనగపప్పు ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేసాయి. మన అల్లం కూడా బాగా వేగుతుంది. చాలామందికి డౌట్ ఉంటుంది అల్లం పచ్చడి నిల్వ ఉంటుందా ఉండదా అని. ఇది మంచిగా డ్రై చేశాక ముక్కలు కోసుకున్నాక కొద్దిసేపు ఆరబెడతాం కదా, ఆరబెట్టి ఇట్లా మంచిగా వేయించాలన్నమాట అల్లాన్ని. తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెడితే ఈజీగా 3 months వరకు నిల్వ ఉంటుంది ఈ చట్నీ. ఇప్పుడు ఇందులోనే సగం కప్పు చింతపండు నార తీసి వేడి నీటిలో నానబెట్టి ఆ నానబెట్టిన నీటితో సహా ఇందులో వేసేయాలి చింతపండుని. కడిగి శుభ్రంగా వేడి నీళ్లు పోసి నానబెట్టాను దీన్ని. ఇప్పుడు ఇది ఇందులో వేయాలి. ఇందులోనే ఇంకా కొన్ని వేడి నీళ్ళు మాత్రమే పోయాలి. చల్లవి పోస్తే పాడైపోతుంది పిక్కులు. ఇప్పుడు ఇది బాయిల్ కానివ్వాలి. బాగా మసిలినాక ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఉప్పు కూడా వేసి మసిలిన తర్వాత గ్రైండ్ చేయాలి. రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇది బాగా బాయిల్ అయినప్పుడు మసిలినప్పుడే నిల్వ ఉంటుంది. ఇది మసలనివ్వాలి. మసిలిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారబెడదాము. ఇప్పుడు బాగా మసిలింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారింది, గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ బెల్లాన్ని కలపాలి. బెల్లం కూడా వేసి గ్రైండ్ చేయాలి. జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి పోపు వేసుకోవాలి. ఇప్పుడు అది వేగిన తర్వాత కరివేపాకు కూడా తుంచి వేసుకోవాలి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా తినొచ్చు. వాళ్ళ మెటబాలిజం కూడా బాగుంటుంది.
డెఫినెట్గా ట్రై చేయండి. పెసరట్టుకి 1/2 కప్ బియ్యము, 1 కటోరీ పెసర్లు కలిపి నానబెట్టి పెట్టాలి. ఒక 6 అవర్స్ నానాలి ఇవి. వేరే బౌల్లో 1/2 కప్ రాగులని కూడా సపరేట్గా నానబెట్టాలి. నా దగ్గర రాగులు ఎప్పుడు మొలకెత్తినవి ఉంటాయి, ఈసారి మొలకెత్తినవి లేవు కాబట్టి డైరెక్ట్ ఇవే నానబెడుతున్నాను. ఇవి 2 సపరేట్గా నానబెట్టి నానిన తర్వాత ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసినాక పెసర్లని తర్వాత రాగులు కూడా వేసి గ్రైండ్ చేయాలి. అది నేను చూపిస్తాను. ఇప్పుడు పెసరట్టు ఎలా చేయాలో చూద్దాము. ఆల్రెడీ నేను 6 గంటలు నానబెట్టాను. పెసర్లని బియ్యం పోసి 2 కలిపి నానబెట్టాను కదా. ఈ పెసర్ల దాంట్లోనే రాగులను కూడా వేస్తున్నాను. ఓ 2 అల్లం ముక్కలు, ఒక 5-6 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసి ఇది గ్రైండ్ చేస్తాను. ఇందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. స్టవ్ పైన దోస తవ్వ పెట్టి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ని పోసి ఇలా దోస పోయాలి. ఆయిల్ కూడా వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇష్టమైన వాళ్ళు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకోవచ్చు. అని నేను ఆల్రెడీ పిండిలో కలిపాను కదా, మిర్చి వేసి గ్రైండ్ చేసినందుకు నేను పచ్చిమిర్చి వేయట్లేదు. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, రాగులు కలిపినందుకు కలర్ ఏం మారలేదు పెసరట్ది. అదే మనం రాగి పిండి వాడితే మాత్రం డెఫినెట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా సన్నగా వేసుకోవాలి. మనం ఉన్న క్లైమేట్, మన కుటుంబ సభ్యుల ఒంటి తీరు బట్టి మనం వంట చేయాలి అన్నది నా ఒపీనియన్. వాతావరణం చల్లగున్నప్పుడు అందరికీ జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ అల్లం చట్నీ తినొచ్చు. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఫుడ్ సరిగా తినబుద్ధి కాక ఈ క్లైమేట్లోనే. అలాంటి వారు రాగులతో చేసే ఈ పెసర్ల కలిపిన పెసరట్టు తింటే కూడా చాలా మంచిది హెల్త్కి. నా ఈ వీడియో నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలా నాకు ఇంకా మోటివేషనల్గా ఉంటుంది నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి. ఎంతో టేస్టీ అల్లం చట్నీతో పాటు పెసరట్టు రెడీ. మీకు ఈ రెసిపీస్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.